పోతన భాగవతము సనకాదుల వైకుంఠ గమనంబు గీర్వాణులారయుష్మత్పూర్వజులాత్మీయ సుతులు పుణ్యులు విచరన్నిర్వాణులు సనకాదులు సర్వంకష సే ముషినీచ త్రే ముషీ విచక్షణులెందున్. ఓ దేవతలారా, సనక సనందనులు మొదలైన వారు మీకు పూర్వులు, నా మానస పుత్రులు, పుణ్యాత్ములు, నడిచి వచ్చే మోక్ష స్వరూపులు, సర్వ విషయాలలో సమగ్రమైన బుద్ధి వివేకం కలవారు అని ఈ పద్య భావం. వారలు నిస్పృహులగుచు నవారణ పవనంబులెల్లబడి కుమ్మరుచున్ ధీరులొకనాడు భక్తిన్ శ్రీరమణీశ్వర పదాబ్ద సేవా నిరతిన్. ధీరులు కోరికలు లేనివారు అయిన ఆ సనక సనందాదులు యథేచ్ఛగా లోకాలన్నీ తిరుగుతూ ఒకనాడు విష్ణు పాద పద్మాలను సేవించాలనే కోరికతో బయలుదేరారు అని ఈ పద్య భావము. చని చని కాంచిరంత బుధసత్తములంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామము ప్రపన్న జన స్తవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోక పాలన గుణధామము పురలలామము జారు వికుంఠధామమున్. జ్ఞానులలో శ్రేష్ఠులైన ఆ సనక సనందనాథులు అలా వెళ్ళి శ్రేష్టమైన వైకుంఠ నగరాన్ని చూశారు. అది దేదీప్యమైన శోభతో నిత్యము దేదీప్యమానంగా మనోహరంగా ఉంటుంది. శరణు కోరే భక్తులు దాని పేరును స్తుతిస్తారు. అది జన్మబంధాలను ఛేదిస్తుంది, సజ్జనుల చేత పొగడబడుతుంది, భక్త జనులను పాలించే గుణాలకు అలవాలమైనటిది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.